హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సమోసా చేయబోతున్నాను, ఆనియన్ సమోసా. దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ ఏంటో చూద్దాం. ముందుగా 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. దీని ప్లేస్లో పూరి పిండి కూడా తీసుకోవచ్చు. సో ఇదైతే సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని చపాతీ పిండి ఎట్లా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. చూడండి, నెక్స్ట్ సమోసాలకి స్టఫింగ్ కొరకు నేను క్యారెట్ని అయితే తురిమి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ ఇలా సన్నగా, మీకు ఎంత వీలైతే అంత సన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ వేస్తున్నాను. నా దగ్గర అవైలబుల్లో ఉంది కాబట్టి నేను వేస్తున్నాను, లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను కర్రీ చేసేటప్పుడు చెప్తాను, సో కంటిన్యూస్గా చూడండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. వీటిని కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసుకుందాం. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కారం, పిల్లలు కూడా తింటారు కాబట్టి చూసి వేస్తున్నాను నేను. ఇందులో ధనియా పౌడర్, నెక్స్ట్ ఇందులో సాల్ట్, ఈ స్టఫింగ్కి మొత్తానికి సరిపడా సాల్ట్. సో ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర. సో ఇప్పుడు మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సమోసా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు సమోసా చేయడానికి నేనైతే చపాతీలాగా ఫస్ట్ అయితే ఒత్తుకుంటున్నాను. చాలా పల్చగా, మనకి ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలండి. ఇట్లా సన్న లేయర్ లాగా మనం ఒత్తుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత చాలా సన్నగా ఒత్తుకోవాలి. నెక్స్ట్ దీన్ని కట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా అన్ని కట్ చేసుకొని పెట్టేసి, సో వీటిని ఒక్కొక్కటిగా వితౌట్ ఆయిల్ తోటి కాల్చుకోవాలి. కొంచెం 2 వైపులా కొద్దిగా అలా. చూడండి, ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇట్లా కాల్చుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది పైన. సమోసా చివరి లేయర్ని అంటించుకోవడానికి మైదా పిండి వాటర్ వేసుకొని ఇట్లా అయితే కలిపేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం కాల్చుకున్న వాటి మీద స్టఫింగ్ పెట్టేసి సమోసా లాగా చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఇవైతే ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేద్దాం. నేను ఆల్రెడీ ఆయిల్ హీట్ చేస్తున్నాను. సో చూడండి, వేడి వేడిగా సమోసా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను.
సూపర్. వావ్, చూడండి, సూపర్ అండి సూపర్. చూసారు కదా, ఇదండి ఈరోజు బ్లాగ్. సమోసాలు అయితే చాలా మంచిగా వచ్చినాయి, చాలా రుచిగా అవి, అంటే బయట దొరికే వాటికంటే ఇంకా చాలా బాగున్నాయి. సో ఎంతైనా హోమ్ ఫుడ్డే కదండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ సమోసా తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఓకే దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.